ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయము క్యాలెండర్లో దేవుని వాక్యం మనం గమనించినట్లయితే నీకు మేలు చేసేదన్న మాట మనం గమనించగలుగుతాం. దేవుడు తన బిడ్డలైన వాళ్ళందరూ కూడా మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. యోబు గ్రంథం 34:10 చూసుకున్నట్లయితే దేవుడు అన్యాయం చేయటం అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయటం అసంభవం అనే మాట మనం గమనించగలుగుతాం. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన తన బిడ్డలైన వారికి ఎప్పుడు కూడా మేలు చేసే దేవుడుగానే ఉంటాడు. కాబట్టి దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నమాట నీకు మేలు చేసేదరని. ఆ రాత్రి చూసుకున్నట్లయితే యాకోబు వాళ్ళ అన్న ఏశావు సుమారు 400 మంది సైన్యాన్ని తీసుకొని ఈ యొక్క యాకోబుని చంపడానికి వస్తుండగా ఆ రాత్రి ఒక్కడే యాకోబు మిగిలినట్లు మనం చూడగలుగుతాం. కాబట్టి యాకోబు తను ఎట్లా కాపాడుకోవాలో తెలియదు. తనతో పాటున తన భార్యల్ని, తన దాసుల్ని, తన పిల్లల్ని కూడా చంపేస్తారన్న భయంతో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించి తను ఒక్కడే ఒంటరిగా మిగిలిపోతాడు. అంటే నా ఒక్కడి ప్రాణం పోయినా పర్లేదు, నా కుటుంబస్తులు బతికుండాలి అన్న ఉద్దేశంతో. కాబట్టి తన జీవితంలో మళ్ళీ బతుకుతాను, జీవిస్తాను అనే నిరీక్షణ లేనివాడుగా మనకు కనబడుతున్నాడు యాకోబు. అయితే గొప్ప సంగతి ఏంటంటే దేవుడు తన బిడ్డలైన వాళ్ళని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టాడు. యాకోబు తను అనుకుంటున్నాడు, నేను ఒంటరిగా ఉన్నాను, నా పని అయిపోయింది, నేను చనిపోతాను, నా అన్న చేతిలో నేను చనిపోతాను అన్న ఎలాంటి నిరీక్షణ లేనివాడుగా మనకు కనబడుతున్నాడు. కానీ ఆ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క యాకోబుని దర్శించినట్లు మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ రాత్రంతా కూడా యాకోబు నరరూపంలో ఉన్న యేసు ప్రభు వారితో పెరుగులాడినట్లు మనం చూడగలుగుతాం. ఆ రకంగా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్నట్లు మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుడు మన జీవితాల్లో కొన్ని కష్టాలు అనుభవించినప్పుడు మనం దాన్ని చూసి మనం చింతించొద్దు, మనం నిరాశకు గురవద్దు, మనం దుఃఖపడకూడదు. దీని వెనకాల దేవుడు ఏదో మేలు దాచించాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ యాకోబు కూడా తనకు వచ్చిన కష్టాన్ని బట్టి తను దుఃఖిపోలేదు, తను కృంగిపోలేదు. దేవుడు ఖచ్చితంగా తనకు మేలు చేస్తాడన్న రాత్రి తను దేవుని ముఖాముఖిగా చూసినట్లుగా మనం గమనించగలుగుతాం. దేవునితో పెనుగులాడినట్లు మనం చూడగలుగుతాం. ఆ రకంగా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్నట్లు కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి ఒక పెద్ద కష్టం మన జీవితంలో ఎదురైందంటే దాని వెనకాల గొప్ప మేలు దేవుడు దాచించాడన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి అదేవిధంగా ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం చూసుకున్నట్లయితే మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి మనందరికీ తెలుసు యోసేపుని తన సొంత అన్నలే ఐగుప్తుకి అమ్మేయడం మనం చూడగలుగుతాం. కాబట్టి చాలా సంవత్సరాలు తన ఐగుప్తులోనే పెరిగినట్లు మనం చూడగలుగుతాం. తర్వాత అదే ఐగుప్తులో తన ఫరో తర్వాత ఫరో అంత స్థానంలో ఉన్నట్లు కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ యొక్క దేశం అంతటికి, ఆ రాజ్యాలన్నిటికీ కూడా తనే యొక్క ధాన్యాన్ని పంపిస్తున్నట్లు మనం చూడగలుగుతాం. అయితే తన యొక్క అన్నలు వచ్చి తన తమ్ముడికి చేసిన యొక్క కీడుని గురించి గుర్తు తీసుకొని వాళ్ళు బాధపడుతుంటే అప్పుడు యోసేపు అంటున్నాడు, 50వ అధ్యాయం 19వ వచనం, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానం ముందు ఉన్నానా, నేనేమైనా దేవుడి స్థానంలో ఉన్నానా, నేనేమైనా దేవున్నా, నాకెందుకు మీరు భయపడుతున్నారు? మీరు నాకు కీడు చేస్తే చేశారు, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి దేవుడు మేలుకే ఇది ఉద్దేశించాడన్న విషయాన్ని యోసేపు గమనించాడు. కాబట్టి నిజమైన ఆత్మీయులు, నిజంగా దేవునితో సన్నిహితంగా ఉండే వ్యక్తులు తమ జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఎలాంటి నష్టం వచ్చినా, ఎలాంటి కృంగుదల గురి చేసే పరిస్థితులు వచ్చినా కానీ వాళ్ళు గ్రహించగలుగుతారు. దేవుడు ఈ పరిస్థితిని నాకు అనుమతించాడంటే దీని వెనకాల ఏదో గొప్ప మేలు దాచి ఉంచాడు అని. అదే ఆత్మీయంగా లేని వ్యక్తులైతే, దేవునితో సరైన సహవాసం లేని వ్యక్తులైతే చిన్న కష్టం వచ్చినా వాళ్ళు కృంగిపోతారు. కానీ యోసేపు జీవితం చూసుకున్నట్లయితే తను కృంగిపోలేదు. తను అన్ని సంవత్సరాలు ఒక పరాయి దేశంలో అంతగా తను ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా తన అన్నోళ్ళు వచ్చి ఆ విషయాన్ని తను జ్ఞాపకం చేస్తున్నప్పుడు తను అంటున్నాడు, నేను దేవుని స్థానం ముందు ఉన్నానా, భయపడకుడి, మీరు నాకు కీడే చేశారు, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా. కాబట్టి దేవుడు తెలుసు ఆయన మన భవిష్యత్తును ఎరిగినవాడు. కాబట్టి భవిష్యత్తులో తన కుటుంబస్తులందరూ కూడా కరువులో ఉంటారని, వాళ్ళకి తినడానికి ఆహారం కావాలని, ధాన్యం కావాలని దేవునికి తెలుసు. కాబట్టి వాళ్ళు తన అన్న అయిన వాళ్ళు యోసేపుకి అన్యాయం చేసినప్పటికీ కూడా దేవుడు యోసేపు ద్వారా తిరిగి వాళ్ళకి మేలు చేసినట్టు మనం చూడగలుగుతాం. అందుకే రోమిల్ రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరికే జరుగుతుందన్న విషయాన్ని మనం గమనించగలుగుతాం. కాబట్టి దేవుని ప్రేమించే వారికి ప్రతిదీ కూడా మేలుకే దేవుడు జరిగిస్తాడు. ఒకవేళ ఇతరులు మనకి ఏదైనా కీడు చేసినా కానీ, మనకి ఏదైనా నష్టం చేసినా, మనకి ఏదైనా హాని చేసినా కానీ దాన్ని తిరిగి దేవుడు మేలుగా మార్చగలుగుతాడు. మన దేవుడు అలాంటి గొప్ప సామర్థ్యం కలిగిన వాడు.
అందుకే మత్తయి సువార్త 7:10 మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును అన్నమాట చూడగలుగుతాం. కాబట్టి ఈ లోకంలో చెడ్డవారుగా ఉన్న తండ్రులు కూడా వాళ్ళు ఎలాంటి చెడ్డ పనులు చేస్తున్నా, వాళ్ళు దొంగతనం చేస్తున్నాను, ఇంకా రకరకాల చెడ్డ పనులు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ పిల్లలు గొప్ప వాళ్ళు కావాలి, వాళ్ళ పిల్లలు గొప్ప స్థానంలో ఉండాలి అని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో చెడ్డవారుగా ఉన్న తండ్రులు కూడా తమ పిల్లలకి మంచి ఈవులు ఉండాలి, కాబట్టి తమ పిల్లలు గొప్ప స్థాయిలో ఉండాలని తమ పిల్లల యొక్క మేలు గురించి ఆలోచిస్తుంటారు. అయితే పరలోకమందు ఉన్న తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులు ఇచ్చును కదా అనే మాటని మనం ఇక్కడ చూడగలుగుతాం. కాబట్టి ఈ లోకంలో చెడ్డవారుగా ఉన్న తండ్రులే తమ పిల్లలకి మేలు చేయాలని, తమ పిల్లలు మంచి స్థానంలో ఉండాలని, తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, తమ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని వాళ్ళ మేలుకై ఆలోచిస్తారు. అదేవిధంగా పరలోకమందు తండ్రి అంతకంటే ఎక్కువగా మన మేలు కొరకు ఆయన ఆలోచించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన వారికి వారి జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా కానీ ఆ కష్టం వెనకాల మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక మేలు దాగుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ యాకోబు జీవితం చూసుకున్నట్లయితే 400 మంది సైన్యాన్ని వెంట పెట్టుకొని ఏశావు యాకోబుని చంపడానికి వస్తున్నట్లు మనం చూడగలుగుతాం. అయితే ఆ రాత్రికాల సమయంలో తను తప్పించుకునే పరిస్థితి లేదు, ఎటుపోయే పరిస్థితి లేదు. అయితే తను చేసిన గొప్ప సంగతి ఏంటంటే దేవునితో పెనుగులాడాడు, దేవునికి ప్రార్థించినాడు, దేవునికి మొరపెట్టినాడు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను ఇక్కడి నుంచి పోనని. కాబట్టి ఆ రకంగా చేయటాన్ని బట్టి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క చంపుదామని 400 మందిని వేసుకొని వెంట వస్తున్న ఏశావు కూడా ఆ యొక్క కత్తులు అవన్నీ కూడా పడేసి వాళ్ళు కౌగిలించుకున్నట్లు మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ యొక్క అంత కోపం మీద వస్తున్న ఏశావు ఎంతో దూరం నుంచి 400 మంది సైన్యాన్ని వేసుకొని ఎలాగైనా చంపాలని చెప్పేసి వస్తున్న యొక్క ఏశావు హృదయం మారినట్లు మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుడు ఎలాంటి వ్యక్తి హృదయాన్నైనా మార్చగలుగుతాడు. అందుకే యెహోవా చేతులు రాజుల హృదయంలో నీటి కాలువలు ఉన్నాయి, ఆయన తన చిత్తవృత్తి ప్రకారం దాన్ని తిప్పునన్న మాట కూడా చూడగలుగుతాం. కాబట్టి రాజుల హృదయాలు కూడా దేవుని చేతిలోనే ఉన్నాయి. ఈ లోకంలో మనం పనిచేసే చోట ఎవరైనా మన పైన ఉన్న అధికారులు మనకి ఏదైనా హాని చేయాలని, మనకి ఏదైనా నష్టం చేయాలని చూస్తున్నప్పుడు కూడా మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన దేవుని చేతిలో వాళ్ళందరి హృదయాలు ఉన్నాయి. దేవుడు తనకు నచ్చినట్టుగా వాళ్ళ హృదయాన్ని తిప్పగలుగుతాడు. కాబట్టి ఈ యొక్క ఏశావు యొక్క జీవితాలు కూడా మనం చూడగలుగుతాం. యాకోబు ఆ రకంగా చంపుదాం వచ్చిన యొక్క ఏశావు వెంటనే వాళ్ళు కౌగిలించుకొని ఆ యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోయినట్టు చూడగలుగుతాం. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితి మన జీవితంలో ఎదురైనా మనం కూడా యాకోబోలే దేవుని దగ్గర మొరపెట్టుకునే వారుగా ఉండాలి, దేవుని దగ్గర పెనుగులాడేవారుగా మనం ఉండాలి. ఏ సమస్య అయినా దేవుని ద్వారానే పరీక్షించుకోవాలి అని మనం ఉండాలి. కాబట్టి చాలామంది లోక సంబంధమైన అలవాట్లు చేస్తూ ఉంటారు, లోక సంబంధమైన మనుషులను ఆశ్రయిస్తుంటారు ఏదైనా కష్టం వస్తే. కాబట్టి ఈ దినాల్లో ఈ టెక్నాలజీ ఎక్కువగా పెరుగున్న దినాల్లో కాబట్టి దేవుని మీద ఆధారపడే వ్యక్తులు చాలా కొద్దిగా ఉన్నారు. అయితే దేవుడు తన బిడ్డలైన వారికి ఎప్పుడు కూడా మేలు చేసే దేవుడుగానే ఉన్నాడు. అందుకే ఇర్మియా గ్రంథం 29:11 నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుడు తన బిడ్డలైన వారి జీవితంలో ఏది ఉద్దేశించినా అది సమాధానకరమైందే, అది మేలుకరమైందే, అంతేగాని హాని చేసేది కాదు. కాబట్టి నీ జీవితంలో ఒకవేళ అనారోగ్యం ఉన్నా, నీ కుటుంబం ఇంకేదైనా సమస్య ఉన్నా నువ్వు భయపడాల్సిన పని లేదు. కాబట్టి దాని వెనకాల దేవుడు ఏదో మేలు దాచించాడని మనం గమనించాలి. యాకోబు కూడా చూసుకున్నట్లయితే తను ఎవరు కూడా వినేవాడు కాదు. కాబట్టి తనలో ఆ యొక్క సాత్వికమైన మనసు అనేది లేదు. కానీ ఆ రాత్రి దేవుడు తన తొడగూటి మీద కొట్టినప్పుడు ఆ యొక్క తొడగూటి అనేది అది విరిగినట్లు మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ రకంగా అంటే తను జీవితకాలం మిగిలిన బతికిన కాలం అంతా కూడా తను కుంటుకుంటూ నడిచినట్లు మనం చూడగలుగుతాం. కాబట్టి తనలో ఉన్న గర్వాన్ని ఆహాన్ని అంతా కూడా దేవుడు ఆ రాత్రి తీసేశాడు. తను చాలా బలమైన దెబ్బ కొట్టేసరికి యాకోబు ఆ యొక్క తొడగూటి అనేది చూసినట్టు మనం చూడగలుగుతాం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు కూడా అన్యాయం చేసే దేవుడు కాదు, ఇప్పుడు కూడా మేలు చేసే దేవుడు. చివరిగా ఒక దగ్గర జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఒక గొప్ప మిషనరీ భార్యాభర్తలు వాళ్ళు ఎంతో గొప్ప సేవ చేశారు. అయితే వాళ్ళకి విదేశాల నుంచి ఒక ఆహ్వానం వచ్చింది. అక్కడ పెద్ద మీటింగ్స్ పెడుతున్నారు, అనేక వేల జన సమూహాలు వస్తారు, వాళ్ళందరికీ మీరు వాక్యం చెప్పాలి, మీరు రండి అన్నప్పుడు దాదాపు ఒక 2 నెలల క్రితమే వాళ్ళ యొక్క ఓడకి టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే తీరా మీటింగ్స్ స్టార్ట్ అయ్యే టైంకి వాళ్ళు వెళ్దామని బయలుదేరుతున్నప్పుడు వీళ్ళు ఇంట్లో అన్నీ రెడీ చేసుకున్నారు. ఆ యొక్క ఓడ దగ్గరికి వెళ్ళేసరికి ఓడ అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. కాబట్టి కేవలం 1 నిమిషం ఆలస్యం, 1 నిమిషం తర్వాత ఎంత బతిమాలినా కానీ వాళ్ళు వినరు, ఆ ఓడ వెళ్ళిపోతుంటుంది. కాబట్టి వాళ్ళు ఎంతో బాధపడతారు.
ఏంటి ప్రభా ఇంత సిద్ధపడ్డాం మేము, నీ పరిచర్య కోసమే కదా, ఎందుకు ఇలా చేసావు ప్రభా, ఓడ ఆపచ్చు కదా, నువ్వు ఏదైనా చేయగలవు కదా అని చెప్పేసి కొన్ని రోజులు వాళ్ళు సనుక్కోవటం మునుక్కోవటం చేస్తూ వచ్చారు. వాళ్ళు ఎంతో నిరాశ గురైనట్లు మనకు తెలుస్తుంది. అంటే ఆ రకంగా వాళ్ళు నిరాశ గురవుతూ వచ్చారు. అయితే కొన్ని దినాల తర్వాత ఒకరోజు టీవీలో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా టీవీలో న్యూస్ చూస్తున్నప్పుడు ఆ న్యూస్లో వాళ్ళు ఏదైతే ఓడలో ప్రయాణం చేద్దామని అనుకున్నారో ఆ ఓడ కొద్ది దూరం పోగానే సముద్రంలో మునిగిపోయి ఓడలో ప్రయాణం చేసే వ్యక్తులంతా కూడా చనిపోయారని వీళ్ళు వార్తలు చూస్తున్నారు. దగ్గరికి వెళ్ళి వెంటనే చూస్తున్నారు, ఇది మేము వెళ్ళాల్సిన ఓడేనా, మేము ప్రయాణం చేసిన ఓడేనా అని చూస్తే వాళ్ళు ప్రయాణం చేయాల్సిన ఓడే. వెంటనే వాళ్ళు చూశారు, ఆశ్చర్యపోయారు. వెంటనే అక్కడ భార్యాభర్త ఇద్దరు కూడా మోకరించి పశ్చాత్తాపడ్డారు. ప్రభు మమ్మల్ని క్షమించు, ఆ రోజు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నష్టం జరిగిందని చెప్పి మేము ఎంతో బాధపడ్డాం, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ప్రభు, నువ్వు మా మేలు కోసం ఉద్దేశించావు. ఒకవేళ మేము కూడా ఓడలో ప్రయాణం చేసినట్లయితే మేము కూడా చనిపోయేవారము, నీ పరిచయం చేయడానికి మేము ఈ లోకంలో ఉండేవారం కాదు, అందుకే నీ పరిచయం ఇంకా చేయాలి, ఇంకా కొంచెం ఆయుష్ ఉంది మాకు అని మీరు ఉద్దేశించారు కాబట్టి అంత పెద్ద ప్రాణాపాయ స్థితి నుంచి నన్ను నా భార్యను తప్పించావు ప్రభు అని చెప్పి వాళ్ళిద్దరు కూడా దేవుని స్తుతిస్తారు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలైన మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు కూడా మేలు చేస్తాడు. కాబట్టి ఈ మాట మనం చూసుకుంటాం, నీకు మేలు చేసేదను. వాడు మన జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా దాని వెనకాల ఒక మేలు ఉందన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి మన దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలకి మేలు చేసే దేవుడు. దేవుడి వాక్యాన్ని దీవించు.